భాగం 7 వామన అవతారం. ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి ఇంద్రలోకాన్ని జయించి దేవతలను తరిమివేయగా వారు వెళ్ళి భగవాన్ విష్ణువుని వేడుకుంటారు. భగవాన్ విష్ణు వారిని రక్షిస్తారని అభయం ఇస్తాడు. ఈ అవతారంతో విష్ణువు భూమి మీదకి మానవ శరీరంతో వచ్చి బలిచక్రవర్తి దగ్గర నుండి 3 అడుగుల స్థలాన్ని అధికారము సంపాదిస్తాడు. 1 అడుగుతో భూమినంతా ఆక్రమించి మనుషులకు భూమి మీద అధికారం ఇచ్చిపోతాడు. మరో అడుగుతో ఆకాశం అంతా నింపుతాడు. మరో అడుగు ఎక్కడ పెట్టను అని అడిగినప్పుడు బలిచక్రవర్తి తన నెత్తి మీద పెట్టమనగా అతని తల మీద కాలు పెట్టి పాతాళ లోకానికి తొక్కేస్తాడు. బలిచక్రవర్తి ఔదార్యానికి మెచ్చుకొని విష్ణుమూర్తి బలిచక్రవర్తి ఇంటి ముందర నిలబడి రోజు దర్శనమిచ్చేవాడు. పరశురామావతారం. రాజ్యపాలకులు ప్రజలను పీడిస్తూ నానాయాతనలు పెడుతుంటే విష్ణువు పరశురామావతారంలో వచ్చి దుండగులైన రాజులను అణిచివేసి ప్రజల సంక్షేమం కోసమే వారు పాలించాలని చాటాడు. అప్పటికన్నా ఈ రోజుల్లో మనకు పరశురాముడు అవసరం అనిపిస్తుంది. ఇక రామావతారం. ఈ రామావతారంలో విష్ణువు ఒక రాజు ఎలా ఉండాలి, ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఒక భర్త ఎలా ఉండాలి, రామునిగా తన నడవడితో అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. అలానే తన భార్య సీతనెత్తికెళ్ళిన దుష్ట రావణాసురుణ్ణి చంపి ధర్మరక్షణ చేస్తాడు. కృష్ణావతారం. ఈ అవతారంలో విష్ణు భగవానుడు ధర్మరక్షణకై అవతరించి కురుక్షేత్ర మహాయుద్ధంలో అర్జునుడికి సారథి అయి నిలిచి అధర్మపరులైన కౌరవులను నాశనం చేస్తాడు. అర్జునుడు యుద్ధారంభంలో తన వాళ్లను చంపడం ఇష్టం లేక కృష్ణునితో మనవి చేయగా మోహం వల్లనే ఈ మమకారాలని, అందరిలో ఆ పరమాత్మ అంశం ఉందని, అందరి ఆశయం ఆ పరమాత్మను చేరుకోవడానికేనని అర్జునుడికి జ్ఞానోపదేశం చేస్తాడు. ఎప్పుడైతే భూమి మీద ధర్మం తగ్గి అధర్మం ఎక్కువవుతుందో అప్పుడు తన అవతార పరంలో వచ్చి ధర్మాన్ని రక్షిస్తారని ఉపదేశిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణ భగవానుడు అందరికీ అనుకూలంగా ఉండేందుకు సర్వ వేదాల, పురాణాల, ఉపనిషత్తుల సారాంశాన్ని భగవద్గీత రూపంలో ప్రజలకు ప్రసాదించాడు. తర్వాతది బుద్ధావతారం. సిద్ధార్థ అనే రాకుమారుడు కపిల దేశరాజు శుద్ధోదనుకు అతని భార్య మాయాదేవికి జన్మించాడు. అతను రాజభోగాలు అనుభవిస్తూ రాజమందిరంలోనే ఎన్నో సంవత్సరాల కాలం గడిపాడు. యశోధర అనే ఆమెను పెండ్లాడి రాహుల్ అనే కుమారుని కన్నాడు. ఒకరోజు ఊరు చూడడానికి వెళ్ళి వృద్ధిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూశాడు. వీరిందరి దృశ్యము సిద్ధార్థని కలవరపెట్టడమే కాక అంతా కష్టాలు సుఖాలు జీవితం అని, అశాశ్వతమని తెలుసుకుంటాడు. రాజ్యాన్ని వదిలేసి అడవులకెళ్ళి బాధలకు కారణము, బాధల నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవాలని దాని మీద కొన్ని సంవత్సరాలు ఒక రావి చెట్టు కింద కూర్చొని కఠిన తపస్సు చేస్తాడు. ఆయన ఏ చెట్టు కింద కూర్చున్నదో అది ఇప్పటికి బోధ్గయా అనే ప్రదేశంలో ఉంది. 35 సంవత్సరాలకు జ్ఞానోదయం కలిగింది. అప్పటి నుంచి సిద్ధార్థ బుద్ధ అయినాడు. ఆ తర్వాత 45 సంవత్సరాలు ప్రజలకు ఆధ్యాత్మిక బోధన సాగిస్తూ దేశాటన చేశాడు. ఆనాటి జంతు బలిని ఖండించాడు. 4 ధర్మ సూత్రాలను చెప్పాడు. 1. దుఃఖము. ప్రతి జీవితంలో దుఃఖం ఉంటుంది. దుఃఖ సముదాయము. దుఃఖానికి కారణం ఉంటుంది. దుఃఖ నివారణము. దుఃఖాన్ని అరికట్టవచ్చు. దుఃఖ నివారణకు చేయవలసిన 8 పదులు: సంయోగ దృష్టి, సంయోగ సంకల్పము, సంయోగ వాక్కు, సంయోగ కర్మాంత, సంయోగ జీవనము, సంయోగ వ్యాయామ, సంయోగ స్మృతి, సంయోగ సమాధి. అంటే రైట్ వ్యూ, రైట్ రిజాల్వ్, రైట్ స్పీచ్, రైట్ కాండక్ట్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషన్. మనిషి తన దుఃఖాలకు, బాధలకు ఎప్పుడైతే అతీతంగా ఉంటాడో అతడికి నిర్వాణము లేక మోక్షం వచ్చిందని చెబుతారు. బౌద్ధమతం భారతదేశం నుంచి టిబెట్, సెంట్రల్ ఆసియా, చైనా, జపాన్, కొరియా, లావోస్, ఇండోనేషియా, కాంబోడియా, సయాం, బర్మా, శ్రీలంక మొదలైన దేశాలకు పాకింది. ఇప్పటికీ ఆ దేశాల్లో బౌద్ధమతం చక్కగా వర్ధిల్లుతోంది. ఇక కల్కి అవతారము. విష్ణువు ఇంకా కల్కి అవతారం ఎత్తలేదు. కలియుగంలో కల్కి అవతారం ఎత్తి ధర్మస్థాపన చేస్తాడు. ఈ 10 అవతారాల గురించి మనకు విషయం తెలుసుకోవాల్సి ఉంది. అదేమిటంటే దశావతారాలు మనకు జీవకోటి క్రమ వికాసం గురించి తెలుపుతున్నవి. అంటే మొదటి జీవికోటిలో నీటిలో పుట్టి క్రమంగా అవయవాలను సంపాదించుకొని క్రమ వికాసం పొంది భూమి మీదకి
4 కాళ్ళ జంతువుగా ప్రవేశించింది. ఈ 4 కాళ్ళ జంతువులు క్రమేణా చింపాంజీలుగా, ఆ తర్వాత మానవులుగా పరిణామం చెందాయి. దీన్నే పాశ్చాత్యులు ఎవల్యూషన్ థియరీ అని అంటారు. సనాతన ధర్మము ఈ జీవాత్మ పరిణామ క్రమం గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే గ్రహించి వాటి ముఖ్య పాత్రలను మనకి దశావతారాలుగా చూపి మనందరికీ తెలిసేటట్లుగా చేసింది.